సహాయం చేయ్య. అవును తండ్రి. పాపములు దయతో మమ్మల్ని క్షమించయ్యా. మమ్మల్ని ఉమ్. వెలిగించి బిడ్డలుగా మా కృపనివ్వమని వేడుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ బలపరచండి. మమ్మల్ని ఉమ్. అందరూ కనికరించండి ప్రభా. ఉమ్. నీ వాక్యము మీ ప్రియ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇవాళ రక్తము ద్వారా విజయం. రక్తము ద్వారా విజయం. 1 కొరింథీ 15:57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. విజయం ఎప్పుడు ఉత్తేజపరుస్తుంది, అలాగే గెలుపొందిన వారికి సంతోషాన్ని ఇస్తుంది. మరి ఎవరికి ఓటమి, మనం ఎవరినన్నా ఓడిపోవటాన్ని ఇష్టపడతాం? అస్సలు ఇష్టపడం. అందరూ గెలవాలని అనుకుంటాం. మన ప్రభు అయిన యేసు మన శత్రువైన సాతానుపై గొప్ప యుద్ధాన్ని చేశాడండి. తద్వారా ఆయన లోకమంతటికి అబ్బురపరిచే విజయాన్ని తెచ్చాడు. ఇది వ్యక్తిగతమైన విజయం కాదు, లేక వ్యక్తిగతంగా సాధించినది కానే కాదు. ఇది మానవాళి అందరికీ మరి అంతటి కొరకైనదన్నమాట. మానవాళి అందరి కొరకు మన అవసరాలు తీర్చడానికి ఆయన సిలువ మరణం పొందాడు. పాపంపై విజయము ఎలయనగా రోమా 5:19. ఎలయనగా ఒక మనుష్యుడు అవిధేయత వలన అనేకులను పాపులుగా ఎలాగో చేయబడ్రో, అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయుదురు అని రోమీయులకు రాసిన పత్రిక 15:19 మనం చూస్తాం. ఆదాము అవ్వలు పాపం చేసి అధికారాన్ని, విజయాన్ని మరియు స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు వారిద్దరు. సాతాను సంతోషంగా ఆదాము నుండి తాళాన్ని కైవసం చేసుకుని లోకాన్ని పరిపాలించడం ప్రారంభించాడు సైతాను. అప్పటి నుండి సాతాను మనుషులు వాడి ఆధీనంలో తీసుకొని అందరినీ బానిసలుగా చేశాడు. ప్రజలు పాపాన్ని బట్టి శాపానికి లోనయ్యారు. సాతాను తన నరాల్లోని విషపు రక్తాన్ని మనందరికి, మన నరాల్లో ఉన్న విషపు రక్తాన్ని మనందరికి కూడా కలుషిత రక్తాన్ని, పాపరహితమైన పరిశుద్ధ రక్తం, మరి కలుషిత రక్తం, పాపరహితమైన పరిశుద్ధ రక్తం ద్వారా భర్తీ చేయాలి. ప్రభు అయిన యేసు ఆ పాపరహితుడు. ఆయన మన కొరకు ఇష్టపూర్వకంగా తన రక్తాన్నంతా కార్చాడు. దీన్ని తీసుకొని త్రాగండి. ఇది క్రొత్త నిబంధన రక్తము. ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందింపబడిన రక్తము. అమ్మ, అందరికి వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందండి అమ్మగారు. ఒకసారి వినపడుతుందండి. సరే. అయితే రోమీయులకు రాసిన పత్రిక 3:18 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసును అందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మనందరము తీర్చబడుతున్నాం. అసలు జన్మించుట, తిరిగి జన్మించుట, మనం ఈ లోకంలో ఒకసారిగా జన్మించాం. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుని రాజ్యములో ఒక నీతిమంతునుగా మనందరము తిరిగి జన్మించామండి. ప్రభువుని నమ్ముకున్న వారంతా మనిషి నిరుపేదగా ఓడిపోయిన వారిగా, నిస్సహాయులుగా జన్మించాం. కానీ దేవుడు తన కృపచేత తిరిగి జన్మింపజేసి ధనవంతులుగాను, దేవుని రాజ్యములో జయశీలుగాను మళ్ళందరినీ చేశాడండి. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు
జయమును అనుగ్రహించిన దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. శాపముపై విజయము. ఆదికాండము 3:13-19 ఒకసారి ఇంటికి వెళ్ళి చదివితే, దేవుడు పాపమును బట్టి ఆదామును హవ్వను సర్పమును మరియు భూమిని కూడా ఆయన శపించాడు. అయితే ఇక్కడ మనం చూస్తే అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువుల అన్నిటిలో నీవు శపింపబడిన దానిపై కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకు యేసు క్రీస్తుకును వైరము కలుగు చేసేదనని ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడి మీద కొట్టుదు అని చెప్తాడు. అప్పుడు ఆయన స్త్రీతో, నీవు ప్రయాసమును నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించి వేదనతో పిల్లలు కంటావు. భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని ఆదికాండం 3 మనం చూస్తాం. అలాగే ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనక నీ నిమిత్తము నేల శమింపబడి ఉన్నది. ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇది ముండ్ల తుప్పల గచ్చ పొదలు నీవు మొలిపిందువు. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని ఆదికాండము 3:17-19 మనం చూస్తాం. శాపము మానవులందరిపైకి వచ్చిందండి. ఇది పాపము యొక్క పర్యవసానం. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించిన దేవునికి మనం ఎన్నో వందనాలు చెల్లించాలి. ఆయన మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. ఆయన రక్తం ద్వారా మన శాపాలన్నింటినీ తొలగించి మనకు అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. గలతీ 3:13-15 మనం చూస్తే, దారిద్ర్యంపై విజయం అంట. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. 2 కొరింథీ 8:9 మనము చూస్తాం. అయితే దేవుడు తన పిల్లలు భిక్షమెత్తుకునే వారిగా ఉండాలని కోరుకోవటంలా, మీరు రాజునకు కుమారులు మరియు మీరందరూ కుమార్తెలు. మీ ప్రామాణికతను అంటే మీ స్థాయిని మీరు నిలబెట్టుకోండి. మీరు భూమిపై దేవునికి ప్రాతినిధ్యాన్ని నిర్వహిస్తున్నారు. మిమ్మలను దరిద్రులుగాను దుఃఖించేవారుగా చేసేది ఎవరంటే సైతానే. అయితే యోహాను 10:10 యేసు ప్రభు దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వస్తాడు గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుతున్నానని మన ప్రభువారు మనందరితో చెబుతాడు. ఆయన పిల్లలు ఈ లోకంలో 100 సమృద్ధి జీవాన్ని మరియు రాబోయే లోకంలో అంటే పరలోకంలో నిత్య జీవాన్ని అనుభవించాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకునేది. అది చాలా బహు స్పష్టమైందండి. మనం అందరము నిత్య జీవాన్ని అనుభవించాలని ఆయన ఇష్టం. అందుకే యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. 3వ యోహాను 2:2 పీడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను అన్నాడు. సమృద్ధి అయిన జీవాన్ని మరియు దీవెనలను మీరు ఎలా పొందగలరు? దేవునికి విధేయత చూపుట మరియు ఆయన ఆజ్ఞలను నడుచుకుంట ద్వారానే మనందరము పొందగలమండి. ఆయనకి ఎప్పుడు విధేయత కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ మనం ఆజ్ఞలను మనం పాటించాలి. ఈ దీవెనలండి నూతన ఇశ్రాయేలీయులమైన మన కొరకేనండి.
ఈ దీవెనలన్నీ ఇచ్చింది ప్రభు అయిన దేవుడు మన కొరకే. నేను అయితే నే మరి నేను కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తున్నట్టయితే యేసును బట్టి మనందరం ధనవంతులం అండి. అసలు ఎవరు కూడా నిరుత్సాహపడకల్లా, మనందరము ధనవంతులమి. యేసును బట్టి మనందరం ఆరోగ్యంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చి కూర్చోవడమే గొప్ప ఆరోగ్యం అండి. దేవుని సన్నిధిలో మోకరించడమే గొప్ప ఆరోగ్యం. ఆయనకు స్తుతులు చెల్లించడమే గొప్ప ఆరోగ్యం. యేసును బట్టి నేను చాలా యవ్వనుడుగా ఉన్నాను. ముసలోడని మనం ఎప్పుడూ అనుకోకూడదు. నేను శక్తి కలిగిన వాడిని, బలం కలిగిన వాడిని, దేవుని సేవ చేయగలను అనే ఉద్దేశం నీలో ఉండాలండి. నేను చాలా అందంగా ఉన్నాను. ఈ లోక సంబంధమైనది కాదండి, పరలోక సంబంధమైనది. నేను అందంగా ఉన్నాను, నేను దీవించబడ్డాను. మనకున్నంతలోనే దీవెనలు దేవుడు మనకు కుమ్మరిస్తాడు. యేసును బట్టి నేను నిజముగా విజయుడుగా ఉన్నాను. ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించిన దేవునికి అసలు మనం ఎన్ని వందనాలు చెల్లించాలండి. సాతానుపై విజయము. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. కొలొస్సె 2:18. సాతాను ఓడిపోయిన శత్రువు అని నీవు తెలుసుకోవాలండి. ఎప్పుడు జరగనంత గొప్ప యుద్ధము కల్వరి సిలువ దగ్గర జరిగింది. కొలొస్సె 2:14-15 ప్రకారము సాతానుపై మనకు విజయమునిచ్చేందుకు మన ప్రభువు అసలు ఏం చేశాడో ఇప్పుడు మనం చూద్దామండి. ప్రభు వారు మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే, మొదటిగా మన మీద రుణముగా మనకు విరోధముగానున్న చేవ్రాతను ప్రభువు తుడిచివేశాడు. రెండవదిగా తుడిచివేసి దానిని మేకులతో సిలువకు కొట్టాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేశాడు. వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచాడు. మన ప్రభువు సాతాను పనులన్నిటిపై విజయము పొందాడు. యేసు ప్రభు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడినప్పుడు తప్పనిసరిగా సాతాను, వాడి అనుచరులు వారి నివాస స్థలమైన నరకలోకానికి పార్టీ కొరకు త్రోయబడి, అంటే పార్టీ కొరకు త్రోయబడి ఉంటారని మనం అనుకోవాలి. ఏది ఏమైనా ఆ వేడుక ఎంతో కాలం ఉండదు. వారు భయముతో విస్మయం పొందినట్లు మన ప్రభువు విజయుడై 3వ దినమున లేచాడు. ఆ విజయం తరువాత సాతాను మరియు దయ్యాలు నిజంగా భంగపరచబడ్డాయి. సాతాను ఘోర అవమానం మరియు దిగులు చెందాడంట సాతాను. అయితే ప్రభు అయిన యేసు సాతానుపై, మరణంపై మరియు నరకంపై విజయమును పొందాడు. 1 కొరింథీ 15:50-58. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? విజయమందు మరణము మింగివేయబడెను. మనం యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి ఎన్ని వందనాలు చెల్లించాలి. కాబట్టి మనందరము చేతులెత్తి తండ్రిని స్తుతించాలి. ఎప్పుడు మన ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించిన దేవునికి మనం ఎన్ని వందనాలు చెల్లించాలండి. మరి మన తుది విజయము ఈ క్షయమైన అక్షయతను ధరించుకునే ఈ ధరించుకున్నప్పుడు విజయములు కృంగివేయబడి 1 కొరింథీ 15:54 మనం చూస్తాం. దావీదు యెహోవా నామమున గొల్యాతుతో పోరాడి వాడి తలను తెగనరికాడు. అయితే ప్రభు తానే సాతానుపై యుద్ధం చేసి వాడి తలను చితగొట్టాడు. యేసు ప్రభు సంగమునకు శిరస్సు. ఆయన సాతాను తలను చితగొట్టాడు. మనము దేవుని దేహమై ఉన్నాము మరియు మనము సాతాను తలను
చితక ద్రొక్కవలసిన వారిగా మనందరము ఉన్నాము. ఇప్పుడు సాతాను వాడైపోయిన తలతో తిరుగుతున్నాడు. వాడి మెదడు ఏ మాత్రము పనిచేయదు. 1 పేతురు 5:8 అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడని చెప్తుంది. సాతాను నకిలీ సింహం, అయితే అసలైన సింహము యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు. అసలైన సింహము నీలో నుండి నిన్ను నడిపిస్తుంది. మన ప్రభు అని యేసు ఏం చేశాడంటే, ఈ సత్యాన్ని ఎరిగిన వారు సాతానంటే భయపడరు సరి కదా. సాతాను నీవంటే భయపడి నీ దగ్గర నుండి పారిపోతాడు. సాతాను తిరిగి క్రైస్తవులపై వాడి జిత్తులు ప్రయోగించేందుకు ప్రయత్నిస్తాడు. నీవు దేవుని వాక్యంతో బలంగా నాటబడి ఉంటే శత్రువు నిన్నేమీ చేయలేదండి. అయితే మరొకసారి హర్మెగిద్దోలోను చిట్ట చివర యుద్ధం చేయవలసి ఉంది. ఆ యుద్ధంలో రాజుల రాజును మరియు ప్రభువుల ప్రభు అయిన యేసు అంత్యక్రీస్తు మరియు 666 ముద్ర వేసుకున్న వాడి అనుచరులను నాశనము చేస్తాడు. అంత్యక్రీస్తు పాలన కొరకు వేదిక అంతా సిద్ధమైపోయింది కనుక రాజైన నెబుకద్నెజరు, ప్రవక్త అయిన దానియేలు, అలాగే అపోస్తలుడైన యోహాను ఇవ్వబడిన ప్రకటన యందు నములు ఈ భూమిపైన ఉన్న చివరి మానవ రాజ్యంలో సరిగ్గా నెరవేరుతాయి. అందుకని మనము మరి అది అంతిమ విజయము. మరి ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము అయింది. ఆయన యుగ యుగములో ఆయన ఏలతాడు. ఆయనలో మనం కూడా ఏల్తాము. ఇదంతా యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారానే సాధ్యపడుతుంది. మనం చేతులైతే ప్రభు యేసు ఎప్పుడు వందనాలు చెల్లిస్తూ ఉండాలండి. యేసు ప్రభుని రక్తము మనలను శుద్ధి చేస్తుంది. యేసు ప్రభుని రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. యేసు ప్రభుని రక్తము మనలను నీతిమంతులుగా చేస్తుంది. ఈ రక్తానికి ఒక ప్రాముఖ్యత ఉంది. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము మీలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. లేవి 17:11 మనం చూస్తాం. లేవికాండం 17, 11, 14 దేవుడు ప్రతి దేహమునకు ప్రాణము రక్తములో ఉందని చెప్పాడు. ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు చూస్తాం, వింటున్నాం కూడా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక వ్యక్తిలోని రక్తం అంతా కారిపోతే ఆ వ్యక్తి మరణిస్తాడు. యేసు ప్రభు కూడా తన దేహం నుండి చివరి రక్తపు బొట్టు కారిన తరువాత మరణించాడు. గత అధ్యాయంలో మీరు చదివినట్టు యేసు ప్రభుని రక్తము మరి సజీవముగా ఉందని, అలాగే మన పక్షంగా మాట్లాడుతున్నాడని మనకు బాగా తెలుసు. యేసుని రక్తము ప్రశస్తమైనది మరియు పరిశుద్ధమైనది. ఇప్పుడు ప్రభు అయిన యేసు రక్తము మాత్రమే పరిశుద్ధమైనది మరియు ప్రశస్తమైనది. పశువుల రక్తము మనుష్యుల పాపంలో తీసివేయలేదు. యేసు ప్రభుని రక్తము మాత్రమే మనుషులను శుభ్రంగా కడగలదండి. అంతేకాదు హిమము వలె తెల్లగాను మరియు గొర్రె బొచ్చు వలె తెల్లగాను మనలను చేస్తుందని యెషయా గ్రంథము 1:18 మనం చూస్తాము. రక్తము దేవునితో మనలను సమాధానపరుస్తుంది. కొలసీ 1:20 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమున భూలోకమందనైనను పరలోకమందైనను వాటినన్నిటిని ఆయన ద్వారా
తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను అని చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5:10-11 చదివితే, మనము దేవునికి శత్రువులమై ఉండగా యేసుని రక్తము ద్వారా ఇప్పుడు సమాధానపరచబడిన వారముగా ఉన్నాము. ఇప్పుడు సమాధానపరచు సందేశాన్ని ఆయన మనకి అప్పగించాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులందరూ. అనగా మీరు దేవుని కుమారులు కుమార్తెలు అని అనిపించుకోవాలంటే మీరు సమాధానపరచు సందేశం చేత పట్టుకోవాలి. కనుక సమాధానము వెదకి దానిని వెంటండి. మనము ప్రతిరోజు సమాధాన పరిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. సమాధానాధిపతి మనలో ఆయన ఎప్పుడూ నివసిస్తాడు. యేసుని రక్తము మాట్లాడుతుంది. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరియు శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ 11:24. రక్తము మాట్లాడటం మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, అలాగే బైబిల్ చెబుతుందండి. ఆదికాండము 4:10 దేవుడు కయ్యనుతో, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతుందని చెప్తాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12:24 యేసు ప్రభువు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారని చెప్తాడు. శ్రేష్టమని అంటే ఏంటండి? హేబేలు రక్తము పగ తీర్చుకుంటకు మరి హత్య చేసేందుకు మొరపెడుతూ ఉండగా, మన ప్రభు అయిన యేసు రక్తము ప్రేమ మరియు క్షమాపణ కొరకు, శాంతి మరి సమాధానము కొరకు, శక్తి అధికారము కొరకు, స్వస్థత విడుదల కొరకు, ఆశీర్వాదము అభిషేకం కొరకు, సంతోషము మరియు నిరీక్షణ కొరకు, విజయము మరియు స్వతంత్రము కొరకు మొరపెడుతుందండి మన ప్రభు అని యేసు రక్తం. అయితే మరి దానిని రాస్తున్న అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాం. దేవుడు 5 మరి ఈ శక్తివంతమైన సందేశాన్ని ప్రభువారు మనందరికి ఇచ్చాడండి. మనం దాన్ని వినుచున్నప్పుడు లేకపోతే చదువుతున్నప్పుడు మన రోమాలన్నీ నెక్కబడవాలని మనం అనుకోవాలి. ఒకసారి చదవటం మాత్రమే కాదు, కానీ దీని ద్వారా మన జీవితం అంతా యేసు ప్రభుని రక్తపు శక్తిని మనందరము పొందగలగాలి. మరి మనం అందరము స్పందించాలి. ఆ రక్తాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీకున్న వాటన్నిటిపై మన రక్తాన్ని ప్రోక్షించాలండి. మీరు ప్రార్థనాపూర్వకంగా చదువుతుండగా దేహమంతటా విద్యుత్ శక్తి ప్రవహిస్తున్న అనుభవాన్ని మనం పొందాలండి. ప్రభు యేసుని రక్తము ద్వారా మీరు స్వస్థత పొందండి, మీ అద్భుతాన్ని పొందండి, మీరు అభిషేకాన్ని పొందండి అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని తల నుండి మరి నీ తలకు ప్రవహించుతున్నది వాస్తవము. సైనికులు మన యజమానుని పట్ల ఎంతో క్రూరమైన వారిగా ఉన్నారు. వారు ముళ్లతో కిరీటం చేసి యేసు తలపై గట్టిగా అదిమారు. తరువాత ఆయన తలపై పదే కొట్టారు. పొడవుగా పదునుగానున్న ముళ్ళు ఆయన కపాలము గుండా గుచ్చుకొనగా ఆయన ముఖమంతా రక్తము ఏరులై పారింది. ఎందుకంట? కార్యాచరణ మొదటిగా సమాధానమైన మనసు మనకి ఇవ్వటానికండి. మనకి సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడండి. యెషయా గ్రంథం 53:5 మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను అని చెబుతుంది. సమాధానం గతంలోనే మనకు ఇవ్వబడిందన్నమాట, ఈ సమాధానం అనేది. అయితే పురాతన కాలంలో మన తాత ముత్తాతలు సామాన్యమైన జీవితంలో మరియు శాంతి సమాధానాలతో జీవించారు.
మరి అప్పుడైతే వారికి మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్, ట్యూమరు మొదలైన రోగాలు ఏమీ లేవంట. వారికి టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఏమీ లేవు. ఆ రోజంతా సంక్షిప్తంగా మారిపోతుంది. డాక్టర్లు వ్యాపారాలు దృక్పథంలో పనిచేస్తున్నారు. సాంకేతిక మరియు విజ్ఞానం పెరిగే కొద్దీ మనం మరెక్కువ ఎరకాటంలో పడిపోతున్నామండి. మన మనస్సు ఎన్నో అవసరాలతో అవసరమైన వాటితో కలుషితం అయిపోతుంది. ఎక్కడ నీతి న్యాయాలు లేకుండా పోతున్నాయి. యుద్ధాలు, ఉగ్రవాదం, ద్వేషం, అహంకారం, స్వార్థం, పిరికితనం, నమ్మక ద్రోహం, అకాల మరణాలు, కన్నీటి దుఃఖాలు, ఇలా ఎన్నెన్నో సతమైపోతున్నాయి. ఏది ఏమైనా శుభప్రదమైన వార్త ఏమంటే ఇటువంటి వాటన్నిటి మధ్య దేవుని పిల్లలు సమాధానాన్ని, విశ్రాంతిని పొందగలరు. ఎందుకంటే సమాధానాధిపతి మనలోనే నివసిస్తున్నాడు. ఆయన నిత్యమైన సన్నిధి మనలో ఉందనే నిశ్చయత మనకున్నది. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎవడనూ ఎడబాయడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉంటాను. నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీ నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని ఆయన మనతో వాగ్దానం చేశాడండి. యెహోషువ 1:9. ఇవి కాక బైబిల్ మనకు గొప్ప సమాధానం మరియు ఆదరణ ఇచ్చే అనేక వాగ్దానాలు మనకి ఉన్నాయి. అయితే మన కొరకు ఆయన తలను గాయంతో నలుగుగొట్టుకున్న మన యజమాను వలె నీవు ఉండాలి. సమాధాన పరిచే వారిగా మనమందరము ఉండాలి. నీవెక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానాన్ని, ప్రేమను మరియు క్షమాపణ మనందరము కలిగి ఉండాలి. అలాగే మనము సమాధానం పరిచేవారిగా ఎక్కడికి వెళ్ళినా సమాధానాన్ని, ప్రేమను, క్షమాపణను కలిగే వారిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక. ఆమేన్. ఆమేన్.